Hi kids, today we will learn some game. Okay, when you are playing a chess game, what are the important rules you have to follow? You just understand. Okay, if your opponent is playing white or you are playing white, then you will normally open with e4. e4తో మొదలు పెడతారు, e5 వేస్తాడు ఆపోనెంట్. మనం ఇప్పుడు ఈ నైట్ని 0-1-2 టర్న్ ఇక్కడ పెడతాం. ఓకేనా? నైట్ మూవ్ ఎలా వేస్తామో తెలుసు కదా మీకు. ఓకే, నెక్స్ట్ ఆపోనెంట్ ఈ పాన్ని ప్రొటెక్ట్ చేయడానికి నైట్ని ఇక్కడ పెట్టాడు. అంటే ఇలా క్యాప్చర్ చేస్తే ఇలా క్యాప్చర్ చేస్తాడు. ఓకేనా? అర్థమైందమ్మా? ఓకే, ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకున్న ఓపెనింగ్ ఆర్డర్స్ ఏంటంటే బిషప్ c4 నేర్చుకున్నాం మనం. వాడు బిషప్ c5 ఆడతాడు. మనం క్యాజిలింగ్ చేయాలి. వాడు నైట్ ఇక్కడ పెట్టాలి, మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇదంతా కూడా ఓపెనింగ్ థియరీ అనమాట. ఈ పాన్కి ప్రొటెక్షన్గా ఈ రుక్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, అంటే ఏంటి, ఈ నైట్ని ఇలా ఈ పాన్ని కిల్ చేస్తే ఈ రుక్ తోటి దీన్ని కిల్ చేయడం కోసం మనం అక్కడ పెడుతున్నాం. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు, వాడు క్యాజిలింగ్ చేస్తాడు. ఇక్కడ మనకున్న ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి c3 ఆడడం చాలా ఇంపార్టెంట్. వైట్ విన్ అవుతుంది అనమాట. వైట్ ఇలా ఆడితే విన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆపోనెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇక్కడికి పెడతాడు. బిషప్ రుక్ని e8లో పెడతాడు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, ఈ బిషప్ని వెనక్కి తీసుకుని వాడు నెక్స్ట్ మూవ్లో ఈ మూవ్ ఆడకుండా, ఓకే, వాడు కనుక ఈ మూవ్ ఏదైనా ఆడాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని క్యాప్చర్ చేస్తాం. ఓకే, వాడికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, దీంతో క్యాప్చర్ చేయొచ్చు, నైట్ ఇంటూ నైట్ కొట్టచ్చు, లేకపోతే రుక్ ఇంటూ నైట్ కొట్టచ్చు. కొట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పాన్ని పుష్ చేస్తాం. ఇలా రెండు పీసులు బిషప్ రుక్కు ఒక లైన్లో, ఒక స్లీపింగ్ లైన్లో బ్లాక్ స్క్వేర్స్లో కానీ వైట్ స్క్వేర్స్లో కానీ ఉంటే ఒక పాన్ని వాటి మీద చూస్తే ఈ రెండు పీసులని కూడా అటాక్ చేస్తాం. ఈ రెండు పీసులని అటాక్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు వాడేం చేస్తాడు, దీన్ని కొడుతున్నా ఇది పోతుంది. సో వాడేం చేస్తాడంటే ఇలా వస్తే రుక్కుపోతుంది. అగైన్ 2 పీసెస్ మీద అటాక్ ఉంది. వాడు ఇలా క్యాప్చర్ చేస్తే మనం మళ్ళీ పాన్ పుష్ చేస్తాం. వాడు ఇలాగే రావాలి కాబట్టి ఇలా పెడతాం. వాడికి క్యాజిలింగ్ చేయడం, వాడికి చెక్ పెట్టడం తెలియదు అనుకోండి, ఇలా చెక్ పెట్టడం తెలియదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, బై మిస్టేక్ ఇలా వచ్చేసాడు అనుకోండి, వస్తే మళ్ళీ ఇంకొక పీస్ని కూడా కిల్ చేస్తాం. మీరు ఇలా కిల్ చేయడం నేర్చుకోవాలి. 1 by 1 ఒక్కొక్క పీస్ తోటి ఇలా కిల్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, ఆర్ యు రెడీ? ఇలా చేయాలన్నమాట. చేస్తే అప్పుడు వాడు ఏం చేస్తాడు, దీంతో ఇలా క్యాప్చర్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు మనకి చూడండి, మనకి ఎన్ని పీసులు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. వాడికి 1 2 3 4 5 ఉన్నాయి వాడికి. సో వీఆర్ విన్నింగ్ అనమాట. ఇలాగా ఒక గేమ్ ఆపోనెంట్ వీక్నెస్ని చూస్తూ మనం గెలవడానికి తీసుకుని మనం విన్ అవ్వడానికి ట్రై చేయాలి. ఓకే, వెరీ గుడ్.